నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీ ఎవరు అడుగుజాడుల్లో నడుస్తుంది, ఎవరు ఆర్డర్స్ ఇస్తే నడుస్తుంది, దాని మీద మంగళవారం నాడు ఒక ఎక్స్క్లూజివ్ వీడియో ఖచ్చితంగా మీ ముందుకు తీసుకొని వస్తాను. ప్రస్తుతానికి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఎటువైపు నడుస్తుంది, ఏంటి, ఎందుకు అంత డెస్పరేషను, ఫ్రస్ట్రేషన్ ఏంటి? జయరాం రమేష్ అందరికీ గుర్తుండే ఉంటుంది. 2024 జూన్ 3వ తారీఖు నాడు ఒక పెద్ద ఎలిగేషన్ తీసుకొని వచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎలక్షన్స్లో మేనేజ్ చేయడానికి చాలామంది డిఎంస్కి, ఒక 150 మంది పైన కలెక్టర్లకి, వీళ్ళందరికీ కూడా ఫోన్ కాల్స్ చేసి మేనేజ్ చేశారని, త్వరలోనే ఆ వివరాలన్నీ కూడా బయట పెడతాను అంటూ ఛాలెంజ్ విసిరాడు జయరాం రమేష్. సంవత్సర కాలం దాటిపోయింది. ఎక్కడ ఒక్క ప్రూఫ్ అంటే ఒక్క ప్రూఫ్ కూడా బయటికి తీసుకురాలేకపోయారు. మొట్టమొదట ఈవీఎంస్ అన్నీ తప్పన్నారు. ఈసీ కాల్ చేసింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఎన్నికల సంఘం, మీరు వచ్చి చూపించండి ఎక్కడైనా ఒక్క ప్రూఫ్ అంటే ఒక్కరు కూడా రాలేదు ఇప్పటిదాకా. ట్యాంపరింగ్ దగ్గర సంబంధించి ఒక్క సాక్ష్యంతో ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళలేదు. తర్వాత ఎలిగేషన్స్ రూట్ మార్చారు, డిఎంస్ కలెక్టర్స్ వీళ్ళు మేనేజ్ చేశారన్నారు. ఇప్పటిదాకా ఒక్క సాక్ష్యం ఇవ్వలేదు. ఇప్పుడు ఓట్ చోరీ ఎలిగేషన్ అని కొత్త స్లోగను, కొత్త రాగం అందుకున్నారు. వీటన్నిటికీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు రేస్ చేసిన క్వశ్చన్స్కి అన్నిటికీ కూడా జవాబు ఇచ్చింది. ఇంకా మీ దగ్గర ఏమన్నా ఉంటే ఎఫిడవిట్ సైన్ చేయండి, మా దగ్గరికి రండి అంది. ఎవరైతే ఎలిగేషన్స్ చేశారో వాళ్ళ దగ్గర నుంచి ఏమాత్రం సమాధానం లేదు. వీళ్ళంతా హిట్ అండ్ రన్ అని చెప్పచ్చు, వీళ్ళంతా షూట్ అండ్ స్కౌట్, లేకపోతే బ్లేమ్, ఒక ఎలిగేషన్ వేసి పారిపోయేది, తర్వాత కోర్టులకు వెళ్ళి కోర్టులో కేసులు వేసినప్పుడు తప్పైంది క్షమించండి అని చెప్పడం వీళ్ళకి అలవాటైపోయింది. అపాలజీ, రఫేలే విషయం కానీ, పెగాసిస్ కానీ, హిందన్బర్గ్ రిపోర్ట్, ఇవన్నీ కూడా ఉదాహరణ. ప్రస్తుతానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రాహుల్ గాంధీతో గొంతు కలిపారు. చాలా ఆశ్చర్యం వేస్తుంది, ఎందుకంటే ఆయన కూడా అడ్వకేట్, ఆయనకి అన్ని లీగల్స్ చాలా తెలుసు. మాట మార్చారనుకోవచ్చు, సాక్ష్యాలన్నీ ఉంటాయి, వీడియో ప్రూఫ్స్ ఉంటాయి. ఏమన్నా ఎలిగేషన్ వేసినప్పుడు గతంలో ఏం మాట్లాడారు అన్నది ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఫిబ్రవరి 3వ తారీఖు 70 లక్షల ఓటర్స్ని మహారాష్ట్రలో కలిపారు, మమ్మల్ని ఓడించారు. ఒక 4 రోజులకే ఫిబ్రవరి 7వ తారీఖు నాడు 70 కాదు 39 లక్షల మంది ఓటర్స్ని కొత్తగా యాడ్ చేశారు మహారాష్ట్రలో మమ్మల్ని ఓడించడానికనే. మళ్ళీ 10 రోజులు ఫిబ్రవరి 17, 70 కాదు 39 కాదు 40 లక్షల ఓటర్స్ని యాడ్ చేశారు మహారాష్ట్రలోనే. కొన్ని నెలలు సైలెంట్ అయ్యారు ఎలక్షన్ కమిషన్ అప్పుడు సమాధానం ఇచ్చాక. మళ్ళీ 17వ తారీఖు ఆగస్టు 17, కాదు లక్షలు కాదు, కోటి మంది ఓటర్స్ని యాడ్ చేశారు మహారాష్ట్రలోని. రాహుల్ గాంధీ ఇట్లా ఒక 5-6 నెలల నుంచి ఇట్లా స్టేట్మెంట్లు 30 లక్షలు, 40 లక్షలు, 70 లక్షలు, కోటి అంటూ మహారాష్ట్ర మీద ఇంకా ఆయన ఎలిగేషన్ వేస్తూనే ఉన్నప్పుడు క్రాస్ చెక్ చేసుకోవాల్సిన తెలంగాణ సీఎం. ఈ వ్యక్తుల క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి రాహుల్ గాంధీ క్రెడిబిలిటీ ఎలా పోగొట్టుకుంటున్నాడు అన్నది కూడా గమనించుకోవాలి. పెద్ద ఎక్స్పోజర్ ఎలక్షన్ కమిషన్ చేసింది. ఆ ఎక్స్పోజ్ చూశాక కాంగ్రెస్ పార్టీ కలవికలమైపోయింది. ఎక్కడా కూడా సాక్ష్యాలు, వీళ్ళన్నీ అబద్ధపు సృష్టించినవన్నీ కూడా క్లియర్గా ఈ ఫేక్ ఎలిగేషన్స్ అని ఎలక్షన్ కమిషన్ ప్రూవ్ చేసింది. అయినా కూడా వీళ్ళకి ఇంకా డెస్పరేషన్లోనే ఉన్నారు. వీళ్ళంతా కూడా ఎలక్షన్ కమిషన్ మీద, ఎన్నికల సంఘం మీద ఇంపీచ్మెంట్ అంటూ కూడా కొత్త రాగం అందుకుంటున్నారు. ఈ ఇంపీచ్మెంట్ కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. వీళ్ళు ఎన్నికల సంఘం మీద ఇంపీచ్మెంట్ ఏంటి ఇదంతా అంటే వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఉంది కాన్స్టిట్యూషనల్ బాడీస్ మీద అన్నది కూడా అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీకి. వాళ్ళకి ఎన్నికల సంఘం వాళ్ళ కాళ్ళకి వాళ్ళు చెప్పినట్టు వినాలి. ఎందుకంటే ఉదాహరణ ఇదివరకు ఎంఎస్ గిల్ కానీ, నవీన్ చావ్లా, ఇలాగా వాళ్ళు ఉన్నట్టుగా ఇప్పుడున్న వాళ్ళు కూడా ఉండాలి. ఎప్పుడైతే వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటారో ఇంపీచ్మెంట్ అంటారు. క్లియర్గా వాళ్ళకి కావాలి, 2/3 మెజారిటీ కావాలి 2 సభల్లో ఇంపీచ్మెంట్కి. ఎక్కడా వాళ్ళకి అంత బలం లేదని కూడా తెలుసు. ఏదో ఒక రాయి వేయాలి, ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి, భారతదేశ ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ, ప్యానిక్కి గురి చేస్తూ, అశాంతికి గురి చేస్తూ అల్లర్లు సృష్టించాలి. ఇదంతా కూడా వేరే దేశం నుంచి వస్తున్న ఆర్డర్స్ ప్రకారమే నడుస్తున్నారు.
భారతదేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకటే ఎంతసేపటికి సిఈసిని ఇంపీచ్ చేయమంటారు, చీఫ్ ఎలక్షన్ కమిషన్ని, లేకపోతే సిజేఐని వాళ్ళకు అనుకూలంగా రాకపోతే ఇంపీచ్ అంటారు, వైస్ ప్రెసిడెంట్ ఇంపీచ్ చేయాలంటారు, హోమ్ మినిస్టర్ని ఇంపీచ్ చేయాలంటారు అమిత్ షాని, లేకపోతే కాగ్ని సిఏజీని ఇంపీచ్ చేయాలంటారు, హైకోర్టు జడ్జిల్ని ఇంపీచ్ చేయాలంటారు, గవర్నర్స్ని ఇంపీచ్ చేయాలంటారు, ప్రెసిడెంట్ని కూడా ఇంపీచ్ చేయాలంటారు. ఎవరైనా సరే నెహ్రూ గాంధీ డైనాసిటీకి వ్యతిరేకంగా ఏమన్నా ఒక సాక్ష్యంతో ముందుకు వచ్చినా ఇంపీచ్ అదొక్కటే వాళ్ళకి తెలిసింది, వేరే ఏమీ లేదు. ప్రస్తుతానికి రాహుల్ గాంధీ చాలా పెద్దగా ఒక ఓట్ చోరీ లేకపోతే ఓటు అధికార యాత్ర అంటూ కూడా బీహార్లో ఆయన ఒక 1300 కిలోమీటర్లు 16 రోజులు పాదయాత్ర అంటూ కూడా హంగామా సృష్టిస్తున్నారు. ఆ యాత్ర డీటెయిల్స్కి వెళ్ళే ముందు ఒక చిన్న క్లిప్పు 1991 ఆ సంవత్సరం రాజేష్ ఖన్నా పోటీ చేస్తున్నాడు. ఆ పోలింగ్ బూత్లోకి ఓటు కలిసి వేయటం రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రాజేష్ ఖన్నా ముగ్గురు కలిసి ఆ బ్యాలెట్ బాక్స్లో ఆ ఓటేస్తుంది కూడా రాజేష్ ఖన్నా పోటీ చేస్తుంటే సోనియా గాంధీ బ్యాలెట్ పేపర్ని ఫోల్డ్ చేసి ఎట్లా వేస్తుందో మీకు ఆ విజువల్ ప్లే చేస్తాను, క్లిప్పు లేకపోతే పిక్ ఇమేజ్. అందరికీ తెలిసింది ఎలక్షన్ రూల్స్లో ఓటర్ తప్ప వేరే వాళ్ళు లోపలికి వెళ్ళకూడదు. ముఖ్యంగా ఆ బ్యాలెట్ బాక్స్లోకి వీళ్ళు ముగ్గురు ఎలా వెళ్ళారు బ్యాలెట్ బాక్స్ దగ్గరికి, ఆ ఫోటో ఎలా తీశారు, ముగ్గురు ఉన్నది ఫోటోగ్రాఫర్ని అలౌ చేశారు. మీకో రూల్సా ప్రస్తుతం చాలా స్ట్రిక్ట్గా ఉన్నందుకే ఎన్నికల సంఘాన్ని మీరు విమర్శిస్తున్నది అన్నది కాంగ్రెస్ పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాలి. బీహార్ ఓటు అధికారి యాత్ర చూసాము. సోమవారం నాడు ఔరంగాబాదు అన్నీ కూడా వీడియోస్ అందరూ, నేను కూడా వీడియో ప్లే చేస్తాను. పెద్ద హంగామా, యాక్చువల్ ప్లాన్ వేరు. అక్కడ పార్టీ వర్కర్స్ ఒక 500 మంది కూడా కనబడలేదు. జర్నలిస్టులు మాత్రం అన్ని రీజనల్ స్టేట్స్ నుంచి నేషనల్ మీడియా, ఇంటర్నేషనల్ మీడియా, పిఆర్ స్టంట్ ఎక్కువ కనబడుతుంది. కెమెరామెన్లు, జర్నలిస్టులు వీళ్ళంతా కలిపితే 150 మంది ఉంటారు. కెమెరామెన్లో 100 మంది దాకా ఉన్నారు, జర్నలిస్టులు ఒక 50 మంది ఉన్నారు. అక్కడ చూడడానికి వచ్చిన కామన్ పీపుల్ అయితే 10 మందికి మించి కూడా కనబడరు. ఇది ప్రస్తుతం బీహార్లో ఓటు అధికారి యాత్ర నడుస్తున్నది. కాకపోతే వాళ్ళు ప్లాన్ చేసిన ఎట్లా రూట్ తీసుకున్నారంటే బీహార్ బోర్డర్స్ మొత్తం కూడా ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా కీ డిస్ట్రిక్ట్స్ కిషన్గంజు, కటిహారు, అట్లాగే అరేరియాలో, పూర్నియాలో ఎక్కువగా ముస్లిం పాపులేషన్ ఉంటుంది. ఇల్లీగల్ ఫిల్ట్రేటర్స్ వీళ్ళంతా అక్రమ వలసదారులు, ఇక్కడ ఉండేది బంగ్లాదేశ్ నుంచి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉంటూ ఉంటారు. రాహుల్ గాంధీ యాత్ర అంతా కూడా రూట్ మ్యాప్ ఈ జిల్లాల నుంచి ఎక్కువ పెట్టుకున్నారు. ఎందుకంటే అందరికీ తెలిసిందే ఇన్ఫిల్ట్రేటర్స్ని, అక్రమ వలసదారులను వీళ్ళు ప్రొటెక్ట్ చేయాలన్నదే వీళ్ళ మెయిన్ ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళే వీళ్ళకి మెయిన్ ఓట్ బ్యాంకు. సుప్రీంకోర్టు చాలాసార్లు వార్నింగ్ ఇచ్చింది. ఇల్లీగల్ బంగ్లాదేశ్ మైగ్రెంట్స్ వీళ్ళందరూ కూడా దేశ భద్రతకి ముప్పు అని చెప్పినా కూడా, సెక్యూరిటీకి ముప్పు, అట్లాగే డెమోగ్రఫిక్ బ్యాలెన్స్కి కూడా వీళ్ళు ముప్పు అని చెప్పినా కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రాహుల్ గాంధీ ఈ అస్సాము, బెంగాలు, ఇట్లా బీహారు ఈ రాష్ట్రాలను ఎంచుకుంటున్నాడు. ఎందుకంటే ఈ అక్రమ వలసదారులే మెయిన్గా అతనికి ఓట్ బ్యాంకు. ఈ బీహార్ యాత్ర రూట్ మొత్తం కూడా ఎట్లా రెస్పాన్స్ వస్తుందో అందరం చూద్దాం. నేను ఔరంగాబాద్ వీడియో ప్లే చేస్తున్నాను ఈ వీడియో చేసేటప్పుడు. సో ప్రజల నుంచి రెస్పాన్స్ లేదు. బీహార్లో సార్ ప్రాసెస్ పూర్తయ్యి 17 రోజులైంది. ఈ ఎస్ఐఆర్ సార్ ప్రాసెస్లో కొన్ని వేల మంది కాంగ్రెస్ బూత్ లెవెల్ ఆఫీసర్స్, ఏజెంట్స్, కొన్ని వేల మంది బీజేపీ తరఫు నుంచి, ఆర్జేడీ నుంచి కూడా కొన్ని వేల మంది, కాంగ్రెస్ నుంచి కూడా కొన్ని వేల మంది, బిఎల్ఏలు అంటే బూత్ లెవెల్ ఏజెంట్స్, బిఎల్ఓలు బూత్ లెవెల్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా ఆ ప్రాసెస్లో పాల్గొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి మాత్రం ఒక్కళ్ళే ఏదైనా కూడా, ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ మీద క్లెయిమ్ చేస్తున్న కాంగ్రెస్, ఆర్జేడీ వీళ్ళకి సంబంధించిన బూత్ లెవెల్ ఆఫీసర్సు, బూత్ లెవెల్ ఏజెంట్సు కొన్ని వేల మంది పాల్గొన్నారు. 17 రోజులైంది ప్రాసెస్ పూర్తి. ఒక్కటంటే ఒక్క అప్లికేషన్ కూడా మీరు రాంగ్ చేశారు బీహార్లో, ఇదిగో ఈ ఓటు ఉంది తీసేశారు, లేకపోతే ఈ ఓటుని తీసేశారు, ఎలా తీసేస్తారని ఒక్క క్వశ్చన్ కూడా ఇంతవరకు ఎన్నికల సంఘానికి బీహార్ రాష్ట్రం నుంచి ఒక్క ఓటర్ కూడా ముందుకు రాలేదంటే సార్ ప్రాసెస్ ఎంత పర్ఫెక్ట్గా జరిగింది బీహార్లో అనేది అందరికీ అర్థమవుతుంది. టోటల్ లక్షల్లో ఫేక్ ఓటర్స్ తీశారని ఎందుకు ఇప్పుడు
ఈ యాత్ర చేస్తున్నాడు అనేది కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. చాలా అలర్ట్గా ఉండాల్సిన సమయం. సో క్లీన్ బీహార్లో రూలింగ్ పార్టీయే కాకుండా ఎన్డీఏ కాకుండా కాంగ్రెస్ కూటమికి చెందిన ఒక్క పార్టీ కూడా ఒక్క ఓటర్ కూడా 17 రోజులు పూర్తయినా ముందుకు రాలేదు. మాకు అన్యాయం జరిగింది సార్ ప్రాసెస్ వలన. సో ఎందుకు వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇదంతా కూడా 1300 కిలోమీటర్లు యాత్ర, ఓటు అధికారి యాత్ర అని ఎవరి కోసం చేస్తున్నారు? బీహార్ రాష్ట్రంలో ఎవరికి అంతుపట్టని విషయం. సుప్రీంకోర్టు రాహుల్ గాంధీను నువ్వు ట్రూ ఇండియన్ అయితే ఇలాంటివి చెప్పవని చెప్తే కాంగ్రెస్ సుప్రీంకోర్టు ఎవరు అని చెప్పి ప్రియాంక వాద్రా, రాహుల్ గాంధీ ఇద్దరు కూడా అడిగారు. చీఫ్ ఎలక్షన్ కమిషన్ రాహుల్ గాంధీ నువ్వు ఒక ఎఫిడవిట్ ఫైల్ చేయి, లేదు దేశానికి అపాలజీ చెప్పు అంటే కాంగ్రెస్ పార్టీ మే ఎన్నికల సంఘాన్ని అసలు నమ్మము, వీ డోంట్ బిలీవ్ ఎలక్షన్ కమిషన్ అంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఫైల్ ఛార్జెస్ సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ మీద నేషనల్ హెరాల్డ్ స్కామ్కి సంబంధించి ఫైల్స్ ఛార్జ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఎవరు, ఈ ఈడీ ఎవరు, అసలు మా మేడం సోనియాని అలాగే యువరాజు రాహుల్ని ప్రశ్నించడానికి ఎవరు అంటూ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. బీజేపీ మోడీ పీఎం ఆఫ్ భారత్ మూడోసారి థర్డ్ కాన్సిక్యూటివ్ టర్మ్ మోడీ గెలిచారు పీఎం అంటే కాంగ్రెస్ పార్టీ ఎబ్బెబ్బే మోరల్గా మేమే గెలిచాము ఈ ఎలక్షన్స్, ఇవంతా కూడా ఈవీఎం ట్యాంపరింగు, ఈవీఎం పీఎం అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆపరేషన్ సింధూర్ అప్పుడు పాకిస్తాన్ మేము యుద్ధం గెలిచామంటే కాంగ్రెస్ పార్టీ అవునవును పాకిస్తాన్ గెలిచింది, మోడీ ట్రంప్కి నువ్వు పాకిస్తాన్కి సరెండర్ అయిపోయాడంటూ కూడా కాంగ్రెస్ పార్టీ రాగాలు పాడింది. కాంగ్రెస్ పార్టీకి ఎక్కడా నమ్మకం లేదు సుప్రీంకోర్టు మీద కానీ, ఈసీ మీద కానీ, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ మీద కానీ, రాజ్యాంగం మీద, కాన్స్టిట్యూషన్ మాట్లాడుతూ ఉంటారు డెమోక్రసీ అది ఇదే, కాన్స్టిట్యూషన్ మీద కూడా ఎక్కడ వాళ్ళకి రెస్పెక్ట్ లేదు, రూలింగ్ గవర్నమెంట్ మీద లేదు. ఆఖరికి రాష్ట్రపతిని కూడా అవమానించిన, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను కూడా అవమానించిన చరిత్ర ఎవరిదంటే కాంగ్రెస్ పార్టీదే. కాంగ్రెస్ పార్టీ ఎవరు నమ్ముతుందంటే పాకిస్తాన్ ఏం చెప్తే అది నమ్ముతుంది, అమెరికా నుంచి వాళ్ళకి టూల్ కిట్ ఏం చెప్తే అది నమ్ముతుంది, చైనా నుంచి ఏం చెప్తే అది నమ్ముతుంది. సో మంగళవారం నాడు చాలా క్లియర్ పెద్ద వీడియో, లెంతీ వీడియో, ఎవరు నడిపిస్తున్నారు, ఎవరు ఉన్నారు దీని వెనక, ఓటు అధికారి యాత్ర ఏంటి, దీని ముఖ్య ఉద్దేశం అనే దాంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.